హలో అందరికీ ఇవి దేవుడి సామాన్లండి. దీనికి ఒక నిమ్మకాయ అలాగ పిండేసాను. దాంట్లో కొద్దిగా చింతపండు, ఒక స్పూన్ వంట సోడా, 2 షాంపూలు వేడి నీటిలోన అవి బాగా కలిపేసి దేవుడి సామాన్లయితే వేశానండి. చక్కగా దేవుళ్ళో అంటే చాలా చాలా బాగొచ్చిందండి. యాక్చువల్‌గా ఇది నా ఐడియా కాదండి. నా ఫ్రెండ్ కాల్ చేసింది. ఒంట్లో బాలేదంటున్నావు. నేను మా ఇంట్లో దేవుడి సామాన్లు ఇలానే తోముతాను. ఒకసారి ట్రై చెయ్యి మీరా అనేసి. ఓకే. ఎలా ఉంటదో ఏటో అయినా వేడి నీటిలో ఇప్పుడెయ్యం కదా అని అనుకున్నాను. కానీ వేడి నీటిలో ఏస్తే తప్పేముంది అనేసి ఏశానండి. కానీ ఏసేసి ఒక హాఫ్ అన్ అవర్ ఉంచి తీసేసరికి చక్కగా అంటే ఎక్కువ మనమేమి ఇలా రబ్ చేయాల్సిన అవసరం లేదు. చక్కగా వదిలిపోతుందండి. ఇదైతే చాలా చాలా బావుంది. టూత్ బ్రష్‌తో దేవుళ్ళు క్లీనింగ్ ఏంటి? ఎప్పుడు చూడలేదు అని అనుకోకండి. కొత్త బ్రష్ తీసుకొని అది దేవుళ్ళ క్లీనింగ్‌కి మాత్రమే వాడతానండి. ఆ తర్వాత నాకు దేవుళ్ళ సామాన్లు క్లీన్ చేయడానికి ఒక కిట్ అనేది ఉంటది. అందులో వేసేసి వేరే జాగాలో పెట్టేస్తాను. లక్ష్మీదేవి చూసారా? అంటే అంత బాగా మెరట్లేదు. కానీ ముందు మీదకి చాలా చాలా బెటర్ అండి. చాలా బాగా అంటే ఎక్కువ సేపు రుద్దకుండానే బాగా అయింది. వెండి సామాన్లయితే మాత్రం చాలా బాగా మెరుస్తున్నాయండి. వెండి సామాన్లకైతే ఇది సూపర్ అని చెప్పొచ్చు. ఇత్తడి మాత్రం మనం కొద్దిసేపు టైమ్ స్పెండ్ చేసి రుద్దుకోవాలేమో. నేను దానికి అంత టైం అయితే ఇవ్వలేదు. కానీ ఇది కూడా బానే ఉన్నాయండి. ఈ మధ్య చాలా ఎక్కువ హెల్త్ డిస్టర్బ్ అయితే అందరికీ అవుతుందండి. కానీ మంచి రోజుల్లో దేవుడి సామాన్లు క్లీన్ చేయడం అనేది మన మ్యాండేటరీ. అలాంటి టైంలో ఇలా యూజ్ చేసుకుంటే బెటర్ అని నా ఉద్దేశం.